హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేనైతే కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. అందరూ ఏదైనా కర్రీస్ వ్లాగ్ చేయండి అని అంటున్నారు కదా, అందుకని కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. అస్సలు చేదైతే ఉండదండి, చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా సూపర్ ఉంటుందండి. ఫస్ట్గా మనం కాకరకాయలు అయితే తీసుకుని ఇలా నేను చూపించినట్టు అలా కట్ చేసుకోవాలండి. పొడుగ్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అందులోనే సాల్ట్, పసుపు వేసుకుని ఒక 5-10 మినిట్స్ పక్కనైతే పెట్టేసుకోవాలండి. అలా పెట్టుకోవడం వల్ల అందులో ఉన్న చేదంతా దిగిపోతుందండి, కాకరకాయలో ఉన్న చేదంతా. 10 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ఈ లోపల మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ అయితే కొంచెం దీంట్లో ఫ్రైకి కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయలు బాగా స్మాష్ చేసుకోవాలండి. కొంచెం ఇలా మెత్తగా చేసి అవి బాగా పిండేసి ఆ వాటర్ అంతా పిండేసి ఆయిల్ అయితే వేసేయాలండి. మీకు అంత గట్టిగా పిండగలిగితే అంత గట్టిగా పిండితే అందులో ఉన్న చేదు మెయిన్ దిగిపోతుందండి. మొత్తం అలాగా మనం కట్ చేసుకున్నవన్నీ పిండేసుకుని గిన్నెలు అయితే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అంటే మామూలుగా మనం లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆల్మోస్ట్ ఇంకా ఫ్రై అయిపోతుంది అన్నట్టుగానే ఫ్రై చేసేసుకోవాలి. అలా చేదు వాటర్ అన్నది అలా వచ్చేస్తుందండి. మళ్ళీ నార్మల్గా మనం పిండకుండా వేసేసినా ఏం పర్లేదు, కానీ చేదు కొంచెం ఉంటుందండి. ఇలా పిండితేనే కొంచెం చేదు అయితే ఉండదు. ఇలా అయితే ఫ్రై చేసుకుని మూత పెట్టుకుని టైం అయితే పడుతుందండి. సిమ్లోనే మగ్గనించుకోవాలండి. హైలో పెడితే వెంటనే మాడిపోతే లోపలైతే కుక్ అవ్వదండి. సిమ్లో పెట్టుకుని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. కాకరకాయ ముక్కలను అయితే మూత పెట్టేసుకుంటే కుక్ అవుతుందండి. మెయిన్ పెట్టేసుకున్న తర్వాత ఈ లోపల చిన్న మిక్సీ జార్ తీసుకోండి. అందులో అయితే దీంట్లో ఉన్న మసాలా అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలండి. మసాలా అంటే ఏమీ ఉండదు. ఎండుమిర్చి, మీరు కారానికి తగ్గట్టు ఎండుమిర్చి తీసుకోండి. అలాగే వెల్లుల్లి, నువ్వులు వేసుకోండి. మెయిన్ నువ్వుల ప్లేస్లో మీరు పల్లీలు వేసుకున్నా పర్లేదండి. నువ్వులైనా పల్లీలైనా ఆ రెండిట్లో ఏదో ఒకటి వేసుకోండి. ఇది వేస్తే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. నువ్వులు వేసుకున్న తర్వాత పుట్నాలు వేసుకోండి. అదేంటంటే ఫ్లేవర్ కమ్మగా, కర్రీకి ఫ్లేవర్ అన్నది ఒక కొత్త రకం ఫ్లేవర్ అయితే వస్తుందండి. కమ్మగా ఉంటుంది. చేదునైతే త్వరగా పోగొడుతుందండి ఈ పుట్నాలు అన్నది. అందులోనే జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర మరీ ఎక్కువ వేసుకోకుండా ఒక స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇది మీరు ఫేస్లా చేసుకున్నా పర్లేదు, డ్రై ఏమంటారు పొడిలా చేసుకున్నా పర్లేదండి. నేనైతే పొడిలానే చేస్తున్నాను. అలా అయితేనే క్రిస్పీగా ఉంటుందండి. ఒక్కొక్కసారి ఫేస్లో కూడా ఫేస్లో కూడా చేస్తానండి. ఈ బాగా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలని, లేకపోతే మాడిపోతాయి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి బాగా ఫ్రై అవుతాయి ఒక పక్కన. ఈ లోపల అవి మసాలా అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అందులో వాటర్ వేయకపోతేనే టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ఇలా ఫ్రై చేసుకుని ఇలాగ మనం మిక్సీ పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అది ఫ్రై అయిపోతుందండి. అయిపోయిన తర్వాత మీరు ఇందులో సాల్ట్, మీకు ఆల్రెడీ అందులో మీరు ఉప్పు వేసి పక్కకు ఉంచుతారు కదండి, వేసిన దాన్ని బట్టి మీరు మళ్ళీ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ వేసేసుకోకండి, సాల్ట్ ఎక్కువైపోతుంది. ఆల్రెడీ ముందు మీరు సాల్ట్ వేసారు కాబట్టి చూసుకుని అయితే వేసుకోండి. ఈ పొడి అంతా అందులో వేసేసుకుని సిమ్లోనే పెట్టుకోవాలండి. ఏంటంటే మనం ఆల్రెడీ ఇందులో పుట్నాలు వేసాం కదా, ఆ పుట్నాలు ముందే వెంటనే మాడిపోతాయి కాబట్టి సిమ్లోనే పెట్టుకుని ఈ ఫ్రై ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది అనిపించుకుని ఇది వేయాలండి. ముందుగానే వేసేస్తే ఈ పొడి అన్నది మాడిపోతుంది. కాకరకాయ ముక్కలేమో అవేమో ఫ్రై అవ్వండి, ఉడకమాట. అందుకని బాగా అయిపోయిన తర్వాత వేసుకోవాలి. వేసి కొంచెం ఒక 2-3 మినిట్స్ అట్లా తిప్పేసుకున్న తర్వాత మీకు సాల్ట్ చూసుకుని వేసుకోండి. సరిపోకపోతే కనుక వేసుకోండి. ఇంక కారం కానీ ఇంకేమీ వేయకూడదు అందులో. ఆల్రెడీ మనం ఎండుమిర్చి అయితే వేసాం కాబట్టి కారం అస్సలు వేయకండి, కారం ఎక్కువైపోతుంది. మీకు ఆయిల్ కనుక తక్కువగా అనిపిస్తే లైట్గా కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఆయిల్ అయితే ఎక్కువ యూజ్ చేయనండి. ఇప్పుడు ఫ్రై కాబట్టి ఏదో కొంచెం వేసాను, కానీ ఆయిల్ అయితే ఎక్కువ యూజ్ చేయను. అంతే అండి, కాకరకాయ ఫ్రై అయితే
రెడీ అయిపోయిందండి. ఇదేంటే చాలా టేస్టీ అండ్ ఈజీ అండ్ హెల్తీ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అందరికీ.